హాయ్ అండి. మన సబ్స్క్రైబర్ ఒకరు కేబుల్ లోడ్ కనెక్టేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఓ 2-3 టైమ్స్ లైవ్ చాట్లో అడిగారు. అట్లా అని చెప్పి మనం ఇది చేస్తున్నా. మీరు చూడొచ్చు కేబుల్ లోడ్ కనెక్టేషన్లో మోటార్ 5H మోటారు 3 ఫేజ్ సప్లై వోల్టేజ్ 415 వోల్ట్స్ అలాగే ఒక 100 మీటర్ డిస్టెన్స్ వేసుకుంటే ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8 అనేది స్టాండర్డ్ అండి. అలాగే ఎఫిషియన్సీ 0.9 కూడా స్టాండర్డే అండి. చూడండి హెచ్పి ఏదైతే హెచ్పి ఉందో 5HP మోటార్ని కన్వర్ట్ చేయాలి కిలో వాట్స్లో. అప్పుడు ఒక హెచ్పికి వచ్చి 0.746 కిలో వాట్స్ అండి. అలాంటిది 5HP వచ్చి 5 × 0.746 అయితే 3.73 కిలో వాట్స్ అవుతుందండి. సో మనకు 3 ఫేజ్ కరెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ కరెంట్ క్యాలిక్యులేషన్ చేస్తేనండి అవుతుంది. చూడండి 3 ఫేజ్ కలెక్షన్ కనెక్ట్ చేస్తే దాని ఫార్ములా I = పవర్ ఇంటూ 1000 ఇంటూ √3 V ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ఇంటూ ఎఫిషియన్సీ. సో అప్పుడు కరెంట్ అనేది 7.5 amps వస్తుంది. సో షార్ట్ లెంత్ అయితే 2.5² mm కేబుల్ సరిపోతుందండి. కానీ 100 మీటర్ డిస్టెన్స్ అవ్వడం వల్ల దానికి 6² mm కాపర్ కేబుల్ అనేది సూటబుల్ అవుతుంది. అదే దానికి ఎంసీబీ కానీ ఎంసీసీబీ మన మోటార్ కాబట్టి ఎంసీసీబీ వాడాలి 4 పోల్. సో 16 amps సూటబుల్ అండి. అదే 10² mm అల్యూమినియం కేబుల్ అయితే సూటబుల్ అండి. అది ఎలా అన్నా చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా. అందుకే చూడండి ఒకసారి కేబుల్ సైజులు యాజ్ పర్ స్టాండర్డ్ ప్రకారంగా కాపర్ కేబుల్స్ వచ్చి 1.5² mm అయితే 14 amps వరకు తీసుకుంటాయి. అలాగే 2.5² mm 20-24 amps, 4² mm అయితే 28-32 amps, 6² mm అయితే 36-40 amps. కానీ మనం చూడండి స్టార్టింగ్లో కరెంటు మోటార్ స్టార్ట్ చేసినప్పుడు కరెంటు 5 to 6 times హైలో ఉంటుంది. దాని ప్రకారంగా వోల్టేజ్ డ్రాప్ అనేది 2%కి రావాలి. వోల్టేజ్ డ్రాప్ అట్లాంటప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా √3 ఇంటూ I కరెంట్ ఇంటూ L అయితే L అంటే డిస్టెన్స్ అండి, R అంటే రెసిస్టెన్స్. అలాగే మన మోటార్ లైఫ్ అండ్ హీటింగ్ ప్రాబ్లం అది ఏది లేకుండా ఆ వోల్టేజ్ డ్రాప్ అనేది కలెక్ట్ చేస్తే అప్పుడు మీకు మోటార్ పర్ఫెక్ట్గా నడడం కోసం అని చెప్పేసి ఈ మనకు యాక్చువల్గా అయితే ఎంత 1.5² mm ఈజ్ ఎనఫ్. కానీ అలా 1.5² mmతో మోటార్ అనేది ఈజీగా బర్న్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి 6² mm కేబుల్ని మనకు సూటబుల్గా వాడుతున్నాం. అదేవిధంగా అల్యూమినియం కేబుల్స్లో చూడండి కేబుల్ సైజ్ వచ్చి 4² mm అయితే 4² mm అయితే 18 amps వరకు, 6² mm అయితే 24 amps వరకు, 10² mm కేబుల్ అయితే 32 amps వరకు, 16² mm అయితే 42 amps వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ కనెక్ట్ చేసాం కదా దాన్ని బట్టి చూడండి స్టార్టింగ్ టైంలో 8-10% వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. సో అలా వోల్టేజ్ డ్రాప్ ఎక్కువగా ఉండడం వల్ల 4 కోర్ 10² mm అల్యూమినియం ఆర్మోడ్ కేబుల్ అనేది సూటబుల్ తీసుకుంటాం. కానీ యాక్చువల్గా మనకు వస్తున్న కరెంట్ ఎంత వచ్చింది 7.5 amps అంటే 4² mm ఈజ్ ఎనఫ్. 4² mm చూడండి 18 amps వరకు ఉంది. కానీ అది ఒక 8-10 times అంటే 4² mmకి 8-10 times అంటే ఎంత 7.5 అంటే 8 × 8 64 amps. 64 amps వరకు అంటే 8 times మినిమం రావచ్చు. అలానే 8 × 64 కదా సార్ మీరు 16² mm వాడుకోవచ్చు అంటే అలా కాదు. యాజ్ పర్ స్టాండర్డ్ ప్రకారంగా కేబుల్ అనేది మోటార్ కానీ వోల్టేజ్ డ్రాపు, మోటార్ లైఫ్, నెక్స్ట్ హీటింగ్ ప్రాబ్లం రాకుండా, స్టార్టింగ్ ప్రాబ్లం రాకుండా అలా ఏమీ కాకుండా ఉండాలని చెప్పి ఈ 4² 10² mm కేబుల్ అనేది యూజ్ చేస్తామండి. ఇలాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ అండి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మన చందు అన్న యాక్చువల్గా అడిగారండి, అన్న ఒకసారి చూడండి కేబుల్ లోడ్ క్యాలిక్యులేషన్స్. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి అన్న. మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇంకా డీప్గా కావాలన్నా ఏం కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. DCR ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ MEP వర్క్స్ అండి నా ఛానల్ వచ్చి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.